ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణ రంగ అనుకూల చర్యలతో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం వచ్చేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడంతో పాటు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 11వ క్రెడాయి ప్రాపర్టీ షోను ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన వివిధ సంస్థలకు చెందిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమరావతి రాజధానిని మార్చేయాలని చూడటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, మాజీ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, ప్రజలు జగన్ చెప్పే అబద్దపు మాటలు నమ్మరని పేర్కొన్నారు. రాజధానిని విజయవాడ గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెబుతున్నారని, రాజధాని విజయవాడకి గుంటూరుకి సమీపంలోనే ఉందని తెలుసుకోవాలని హితో పలికారు. మంగళగిరి, విజయవాడ, గుంటూరులను కలిపే మహానగరం నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, 3 మహానగరాలు కట్టిన చరిత్ర చంద్రబాబుదని కొనియాడారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు రియల్ ఎస్టేట్కు స్వర్ణయుగమని, అయితే 19-24 మధ్య నరకం కనిపించిందని విమర్శించారు. నిర్మాణ రంగం 2024 నుంచి పుంజుకుందని, ఈ ఏడాది మరింత దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఏళ్లలో మరింత అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రెడాయి విభాగం ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు, విజయవాడ క్రెడాయి విభాగం చైర్మన్ సిహెచ్ సతీష్ బాబు, ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి కె రఘురాం, కోశాధికారి సత్యసాయిరాం, ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ప్రధాన స్పాన్సర్స్ పోసం కిరణ్ నాయుడు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మనం చూసాం 2019 నుంచి 23 సంవత్సరం వరకు ఒక్క చోట కూడా మనం బిజినెస్ సరిగ్గా చేయలేకపోయాం. ఎప్పుడైనా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇదివరకు ప్రభుత్వాలు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏదో దొంగతనం చేస్తున్నామనే పరిస్థితుల నుంచి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోతే రాష్ట్రం మునగడ ఇబ్బంది పడుతుందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే స్టేట్కి మనం రాగలిగాం. నిజంగా ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలు ఇవాళ మొలకెత్తి ఇవాళ హైదరాబాద్ని దేశంలోనే ఒక అగ్రగామి సిటీగా నిలబడి, నిజంగా మరి ఆ రోజు ఆయన బిల్డర్లకి సిటీ డెవలప్ అవుతుందో రియల్ ఎస్టేట్ వల్లే డెవలప్ అవుతుందని మొత్తం సిటీ అంతా కూడా ఆయన ఆ రోజు ఇన్ఫ్రా ఇవ్వటం వల్ల మనం ఇవాళ హైదరాబాద్ సిటీకి బ్రహ్మాండమైన సంస్థలు వచ్చినాయి, ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు దేశ నలుమూల నుంచి. వీటన్నిటికీ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా చాలా భారీ స్థాయిలో పెరిగి ఇవాళ దేశంలోనే కొన్ని అగ్రగామి సంస్థలుగా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ అక్కడ ఏర్పడినాయి. అదేవిధంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి గుర్తించిన రంగం రియల్ ఎస్టేట్ రంగం. తప్పకుండా రియల్ ఎస్టేట్ బాగుంటేనే అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, అనంతపూర్ కానీ ముందుకు వెళ్తాయి. వీళ్ళు బాగుండాలంటే మనం పర్ఫెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఉండే ఇండస్ట్రీని తీసుకురావాలి అనే ఆయన తలంపుతోనే ఇవాళ మళ్ళీ ఎంతో కాస్త కుదేరైన ఈ రంగం మళ్ళీ కొంత వెసలుబాటు వచ్చింది. ఇంకా పూర్తిగా వెసలుబాటు వచ్చిందని నేను అనను. ఎందుకంటే ప్రతిదీ ఓవర్ నైట్ అవ్వదు. మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసే చాలా రూల్స్ మీరు అడగని కూడా గౌరవ మంత్రి నారాయణ గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి చాలా రూల్స్ రిలాక్స్ చేశారు. మిగతా రాష్ట్రాలతో పాటు ఎక్కడ ఏ బెస్ట్ పాలసీ ఉందో ఆ బెస్ట్ పాలసీని తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేసింది. 2025 సంవత్సరం పెద్ద ఆశాజనకంగా లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. బట్ 2026 మనకి పండగ వాతావరణంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హైప్ రావడానికి చేపట్టిన కార్యక్రమానికి మనందరూ కూడా సహకరించాలని. మరి ఇసుక 2019-24లో బంగారం లాగా ఉన్న ఇసుక ఈ రోజున అందరికీ అందుబాటులోకి వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిందా 2024లో 6 నెలల పాటు ఇసుక మీదే ఆయన వర్కౌట్ చేసి దానికి ఎక్కడెక్కడే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని పనిచేసి అందరికీ కూడా అతి తక్కువ ధరకు ఇసుక దొరకాలి, తద్వారా
పేద కార్మికులకు ఉపాధి కలగాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజున దాన్ని ఏర్పాటు చేసిన విధానం కానండి. మరి ఈ రోజున మీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించే విధంగా క్రీడా దానిలో ఉన్న బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా అభివృద్ధి చెందాలని, తద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి స్టాల్స్ని ఏర్పాటు చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి క్రీడా చక్కగా వర్ధిల్లాలి, నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ అనేది చక్కగా ముందుకు వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ అందరి ముఖాల్లోనూ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు అందరి ముఖాల్లో ఆనందం ఉంటుంది. పోరంకి నుంచి దాదాపు ఈడుపుగల్ నుంచి విజయవాడ గ్రేటర్లో కలిసిపోతూ ఉంది. డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి, కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి. కానూరులో చాలా ఇంప్రూవ్ చేసాం. పోరంగి ఇంకా బెటర్గా నన్ను పోరంగి కానూరు ఇవన్నీ. ఏది ఏమైనా పూర్తి సహకారం శాసనసభ్యులుగా మా అందరిపైన, పార్లమెంట్ సభ్యులుగా అయినా రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.